చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారిపై దాడి చేసిన వారెవరైనా కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితర నేతలతో కలిసి రంగరాజన్ను పరామర్శించిన కేటీఆర్ దాడి హేయమని ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల స్థితికి ఈ ఘటన నిదర్శనమని వెల్లడించారు. రంగరాజన్పై దాడి అంశంలో హిందూ ధర్మ పరిరక్షకులు ఒక్క మాట మాట్లాడలేదని అంతకుముందు ఎక్స్ వేదికగా విమర్శించారు. వీడియో ఆధారాలున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు.